మ్యామ్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు. సో, ఫీడింగ్ మదర్స్‌కి ఏమైనా డిసీజెస్ ఉంటే మనం హోమియోపతి యూజ్ చేయొచ్చా? చేస్తే అంటే బేబీస్‌కి మిల్క్ ఇస్తుంటాం కదా! సో, అట్లా ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా? డెఫినెట్లీ 100% యూజ్ చేయొచ్చండి. వాళ్ళకి ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండవు. ఆ మదర్ హెల్తీగా ఉంటారు. బేబీకి కూడా ఉంటదన్నమాట. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఓకే. నార్మల్‌గా ఫీడింగ్ మదర్స్‌లో ఏమొస్తాయి డిసీజెస్ కామన్‌గా అంటే, వాళ్ళకి మిల్క్ గడ్డలు ఏర్పడడం ఉంటుంది. అంటే ఆ పాలు అలానే ఉండిపోవడం వల్ల గడ్డల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. అవును. ఆ గడ్డలు ఇన్ఫెక్షన్స్ వస్తే అక్కడి నుంచి బ్రెస్ట్ అప్సెస్ అంటాం ఈ కండిషన్స్ హ్మ్. హ్మ్. కామన్‌గా. అక్కడి నుంచి వాళ్ళకి నిప్పుల్స్ నుంచి లేదంటే ఆ అప్సెస్ నుంచి చీమ్ గాని, బ్లడ్ కానీ, లేదంటే వాటర్ డిషెస్ కామన్‌గా ఉంటది. ఓకే. దీనివల్ల బ్రెస్ట్ రెడ్‌గా మారిపోవడం, లేదంటే పెయిన్‌ఫుల్‌గా అయిపోవడం, హ్మ్. డిఫికల్టీగా ఉంటది ఇలాంటి ఓకే. కండిషన్స్‌లో. హ్మ్. అలాంటి కండిషన్స్ సాధారణంగా ఏం చెప్తారు అందరూ ఏం చెప్తుంటారు, సర్జరీ చేయించుకోవాలి. ఆ అబ్సెస్ తీసేయాలని చెప్తుంటారు. అవును. ఆ సర్జరీ వరకు వెళ్ళకుండా హోమియోపతి ద్వారా మెడిసిన్స్‌తో క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. అబ్సెస్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ లోపల, ఆ ఇన్ఫెక్షన్ మొత్తం కంప్లీట్‌గా క్యూర్ అయ్యేలాగా, అది మళ్ళీ మళ్ళీ రాకుండా, ఆ మిల్క్ ప్రొడక్షన్ హెల్తీగా ఉండేలాగా, ప్రాపర్‌గా ఉండేలాగా, స్టాప్ అవ్వకుండా ఉండేలాగా ఉంటదనమాట. హ్మ్. ఇలాంటి టైంలో మెడిసిన్స్ యూజ్ చేస్తే మళ్ళీ బేబీకి కూడా పాలివ్వచ్చు. ఓకే. ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ అనేటివి మదర్‌కి, బేబీకి ఇద్దరికీ సేఫ్‌గా ఉంటాయి. హ్మ్. దీనివల్ల బేబీకి ఎలాంటి డిరేంజ్‌మెంట్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏది రావన్నమాట. ఓకే. ఇంకా మెయిన్‌గా చాలా ఎఫెక్టివ్‌గా యూజ్ చేయొచ్చు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాటికంటే కూడా హోమియోపతి ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఓకే. దట్ టూ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ. హ్మ్. ఈ యాప్సెస్ కదా ఇన్ఫెక్షన్స్ కదా అనుకోని చాలా మంది యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తారు. అలా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటుంది. అవును. బేబీకి కూడా ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. ఇలాంటివి ఏది లేకుండానే హోమియోపతి క్యూర్ చేస్తుంది. ఓకే. ఇంకా వాళ్ళకి ఏమన్నా కొంతమందికి మెయిన్‌గా లాక్టేటింగ్ మదర్స్‌లో మూడ్ స్వింగ్స్ మారిపోతుంటాయి. హార్మోన్స్ అనేది సడెన్‌గా డ్రాప్ అవ్వడం వల్ల బాడీలో చేంజెస్ కానివ్వండి, వెయిట్ గెయినింగ్ కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ, లేదంటే ఆ టైంలో బ్లీడింగ్ అనేది వాళ్ళకి హెవీగా ఉంటుంది. ఆ లోకియా అంటుంటాము డిశ్చార్జ్. దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, వెజనల్ ఇన్ఫెక్షన్స్ అంటుంటాం. ఇవన్నీ ఏదైనా ఉన్నా కూడా వాటికి కూడా ఎఫెక్టివ్‌గా హోమియోపతి వర్క్ అవుతుంది. అందరూ ఓకే. యూజ్ చేయొచ్చు ఈ మెడిసిన్స్‌ని. ఓకే. మిల్క్ ప్రొడక్షన్ కొద్దిమందికుండదు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చా మనం యాహ్! ఇది? అండి. నార్మల్‌గా ప్రొడక్షన్ అవుతుందంటారా? డెఫినైట్‌లీ అవుతుందండి. అసలు ఎందుకు ప్రొడక్షన్ జరగట్లేదు? హ్మ్. దానికేమైనా హార్మోనల్ ప్రొడక్ట్‌కి హార్మోన్ సరిగ్గా ఉందా లేదా? ఆ ఓకే. హార్మోన్ లెవెల్స్ చెక్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. హోమియోపతిలో మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యేలా గూడా మెడిసిన్స్ ఉన్నాయి. మరి ఓకే. కొంతమందికి ఎలా ఉంటదంటే ఎక్సెసివ్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. అవును. ఓవర్‌గా మిల్క్ ప్రొడక్షన్ హ్మ్. ఉంటుంది. అవును. అలాంటి వేళ వాళ్ళకి ఏమవుతుంది హెవీగా బ్రెస్ట్ అయిపోవడం, లేదంటే హ్మ్. ఎక్కువ సెక్రీట్ అయిపోయి ఆ మిల్క్ అదంతకి అదే డ్రైన్ అయిపోతుంది. ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అలాంటి కేసెస్‌ని కూడా ట్రీట్ చేసుకోవచ్చు. హ్మ్. అంటే మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేలాగా, అదే విధంగా ఎక్సెసివ్‌గా ఉన్న వాటిలో ఆ మిల్క్ ప్రొడక్షన్ కంట్రోల్ అయ్యేలా కూడా మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా కొంతమందికి ఆ నిప్పుస్ క్రాక్స్ రావడం కానివ్వండి, హ్మ్. లేదంటే స్కిన్ డిసీజెస్ రావడం కానీ ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఓకే. వీటిని కూడా ట్రీట్ చేసుకోవచ్చు హోమియోపతి ఓకే. ద్వారా.